ఆ. ఇక అది వాళ్ళ అదృష్టం కదా మేడం, మనం ఇట్లా చెప్తాం. ఆయన ప్రభుత్వం అక్కడ ఉంది, ఇక్కడ ఏముంది మేడం? ఇక్కడ ఉండేది ఇక మన తెలంగాణ వాళ్ళది, కాంగ్రెస్ వాళ్ళది, టీఆర్ఎస్ వాళ్ళది ఉంది. అయినది ఏం నడుస్తుంది? వస్తే ఇక కిషన్ రెడ్డి రావాలి, వస్తే. వాళ్ళ పాలన అంటే వాళ్ళ పార్టీ మందమే చేసుకుంటారు, వాళ్ళు ఓళ్ళకి సాయం చేస్తారు మేడం, ఓళ్ళకి చేయరు. ఏం అందలే మేడం, ఏం జరగలే. మోదీ ఇక్కడ మన స్టేట్కి అయితే చేయడు, ఏం చేసిండు? మేము వాళ్ళ స్టేట్కి చేసుకుంటాడు ఆయన. కేంద్రం కేసీఆర్ రాదా? సెంటర్లోనా? అచ్చా అచ్చా అచ్చా, వద్దు మాకు. బీజేపీ అయితే అసలుకే వద్దమ్మా. బీజేపీ ఉంటే మాకు చాలా ఇబ్బంది ఉంటుంది. బీజేపీ ఉంటే చాలా ఇబ్బంది ఉంటుంది మాకు. బీజేపీ ఏం చేయలే కదమ్మా, ఏం చేసిండు? మాకు ఏం చేయలేదు. కాంగ్రెస్ కూడా ఏం చేస్తలేదు కూడా. మాకు అప్పుడు తెలంగాణ కేసీఆర్ ఉండే కదా, అప్పుడన్నా కొంచెం మంచిగా ఉండే. ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి వచ్చిన నుంచి అయితే మొత్తమే లేదు, చాలా ఇబ్బందులు ఉన్నాయి అందరికీ. ఇది రావద్దు. ఇప్పుడు ఎవరెవరు నిలబడుతారో ఎవరు ఏమో మాకేం తెలియదు కదమ్మా. ఇప్పుడు ఎవరు మాకు ఇక్కడైతే టీఆర్ఎస్ ఉండాలి, గెలవాలి ఇక్కడ. వింటాడో వినడో ఇక మీకు తెలియాలి, మీరే వినడు. మంచి జరుగుతుందని అనిపిస్తుంది కొంచెం. కొన్ని మంచి పనులు చేసిండు కదా. మాకు దాని మీద ఓపెనర్ ఉండే కానీ అది ఓడిపోయింది. కాంగ్రెస్ వచ్చింది కదమ్మా, కాంగ్రెస్ వచ్చినా మంచిగా చేస్తాడేమంటే, కాంగ్రెస్ వస్తే కూడా ఇంకా ఎండలో ఊకబెడుతుడు మమ్మల్ని. మాకు డిమాండ్ ఏం లేదమ్మా, ఇదే బతుకు మాది. ఇక ఎవరు వచ్చినా ఏం చేస్తారమ్మా, మేము చేసేది ఇదే కష్టం అంతే. ఎవరు వచ్చినా మనకు ఏం ప్లేస్ లేదు, అప్పటి మట్టు కాలేదు. అలా టైం యూజ్ చేసుకున్న దాకా యూజ్ చేసుకుంటారు అంతే.